హలో ఎవరోన్, వెల్కమ్ టు ఆర్పకస్ మీడియా. పులివెందుల మనందరికీ తెలిసిందే. పులివెందుల గురించి పులివెందులు అంటేనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మనం అవునన్నా చాలామందికి పులివెందులు అంటే వైఎస్ కుటుంబం అంటే పులివెందులు. ఇది వాళ్ళ సొంతం, వాళ్ళ అడ్డ, ఇంకేమంటారో అది. ఇక్కడ 1995, 2001, 2006, 2013, 2021 ఒక్కసారి కూడా పోలింగ్ జరగలేదు. ఈసారి పులివెందుల రాజకీయం, పులివెందులో ఈ పేరు, ఈ వీడియో ఎందుకు చేస్తున్నంటే ఈసారి కొంచెం పులివెందులో కొత్త రాజకీయాలు అయితే స్టార్ట్ అయినాయి అని చెప్పడానికైతే వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. పులివెందులలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న రోజులు కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న రోజులు కావచ్చు, ఎప్పుడు కూడా అక్కడ జడ్పీటీసీ ఎలక్షన్లు ఏకగ్రీవమే. అక్కడ ఎవరు అపోజిషన్ నిలబడకపోతుండే. ఎందుకంటే వీళ్ళకున్న పేరు కావచ్చు, వీళ్ళకున్న బలం కావచ్చు, అన్నీ ఏ విధంగా చూసుకున్నా సరే కూడా అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి కంచుకోట. కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఏ క్యాండిడేట్ నిలబెడితే ఆ క్యాండిడేట్ ఏకగ్రీవంగా ఎన్నుకొని ఆ రకంగా రాజకీయాలు నడుస్తుండే పులివెందులలో. బట్ ఫస్ట్ టైం 2025లో పులివెందుల్లో జడ్పీటీసీగా నిలబడి ఎలక్షన్లు జరుగుతున్నాయి. పులివెందు ప్రజలు ఓటేసుకునే హక్కు కూడా వాళ్ళకి వచ్చింది ఈసారి. ప్రతిసారి ఏకగ్రీవమైనాక ఓటేసే అవసరం ఏముంది ఎవరైనా సరే కూడా. పులివెందులు మొత్తం ఆ నియోజకవర్గం మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నా సరే కూడా జడ్పీటీసీకి, ఎంపీటీసీకి ఎలక్షన్ అయినా సరే కూడా ఏకగ్రీవం కాబట్టి వాళ్ళకి ఓటేసే అవకాశం రాలేదా ప్రజలకి. బట్ ఫస్ట్ టైం ప్రజలకైతే మాత్రం ఓటేసే హక్కు వచ్చింది. ఈసారి రాజకీయం ఎట్లా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. ఎందుకంటే ఇన్నిసార్లు 1995 నుంచి 2025 వరకు అంటే దగ్గర 25 ఇయర్స్ అనుకుంటా నాకు తెలిసి. 25 ఇయర్సా, దగ్గర 20+ ఇయర్స్ ఏదైతే ఉందో ఏకగ్రీవంగా ఒక కనుసైగతో నడిచే రాజకీయం ఈసారి రసవత్తంగా మారుతుంది అని అంటే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఎవరికైనా సరే. దానిలో మనం సెకండ్ డౌట్ కూడా లేదు ఎవరికి. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకు పడిపోయిన తర్వాత తెలుగుదేశం కూటమి అమాంతం ఓ రేంజ్లో లేచిన తర్వాత ఈ ఎలక్షన్ జరుగుతుంది. కాబట్టి సామాన్య ఇతర రాష్ట్రాల ప్రజలతో, తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు పులివెందుల నియోజకవర్గ ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు. అసలు ఈసారి ఏమి ఇద్దాం, ఈ ఎలక్షన్ జరుగుతుంది ఎట్లా చేద్దాం. ఇన్నిసార్లు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ లీడర్లే కాకుండా ఫస్ట్ సారి జడ్పీటీసీకి ఎలక్షన్లు జరుగుతున్నాయి, దీన్ని ఎట్లా తీసుకుంటారు పబ్లిక్ అన్నది, దీని రిజల్ట్ మీద కూడా ఒక ఎమ్మెల్యే సీట్ పోటీ చేస్తే ఎట్లుంటుందో ఆ రేంజ్లో నడుస్తుంది దీని డిస్కషన్ కూడా. రెండు పార్టీలు చాలా ప్రెస్టీజ్గా తీసుకుని గెలుపుని వాళ్ళ బలబల ఏ విధంగా వాడాలో అన్ని విధాలుగా వాడుతారు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇక్కడ టీడీపీ కావచ్చు. బట్ ఫస్ట్ టైం ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా, చాలా ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉన్నారు ప్రజలు కూడా. మరి ఓటేనికే ఇంట్రెస్టింగ్ ఉన్నారా, లేకపోతే ఇన్ని రోజులు మేము ఎందుకు మాతో ఓటేయకుండా డైరెక్ట్ ఏకగ్రీవంగా ఎందుకున్నారని చెప్పేసి ఆదంటున్నారో తెలియదు. కానీ ప్రజలు కూడా చాలా, అంటే ఒకప్పుడు ప్రజలు వేరు, ఇప్పుడు ప్రజలు వేరు. ఇప్పుడు అంతా టైం మారింది, కాలం మారింది, ప్రజలు కూడా చాలా అప్డేట్ అయ్యారు. ఇప్పుడు స్టూడెంట్స్ కావచ్చు, ఇంట్లో ఉన్నటోళ్ళు కావచ్చు, అందరికీ ఇప్పుడంతా స్మార్ట్ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అన్నీ ఇట్లనే తెలిసిపోతున్నాయి. మనం హైడ్ చేసేది ఏం లేదు. ఆడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఏ పార్టీ అయినా సరే కూడా మనం దాపారికాలు దాగేటి ఏం లేవు. ఇప్పుడు ప్రజలకు అన్నీ ప్రతి ఒక్కటి మినిట్ టు మినిట్ అప్డేట్ అవుతుంది. కాబట్టి సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు ప్రజలు వాళ్ళ నిర్ణయం ఏంది, పులివెందులలో కనుక ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక ఒకవేళ ఓడిపోతే పరిస్థితి ఏందన్న కాడికి చాలామంది విశ్లేషకులు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పులివెందుల రాజకీయం ఈ రేంజ్లో మారుతుందని చెప్పి నాకు తెలిసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి ఇప్పటిదాకా. ఎందుకంటే 1995 నుంచి ఇప్పటి వరకు అన్ని ఏకగ్రీవాలే, ఎలక్షనే జరగలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం ఎలక్షన్ జరుగుతుందంటే ఖచ్చితంగా ఆ క్యూరియాసిటీ, ఆ ఇంటెన్షన్ అనేది ఖచ్చితంగా పార్టీ నాయకులు ఉంటుంది, అక్కడ ప్రజలకు ఉంటుంది, అక్కడ లీడర్లో ఖచ్చితంగా ఉంటుంది. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అడ్డా కాబట్టి ఇంకొంచెం ఎక్కువ క్యూరియాసిటీ ఉంటుంది ప్రజలకి. అరే ఎట్లా ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయబోతున్నారు, ముఖ్యమంత్రి గారు ఏం ప్లాన్ వేసారు, ఏ స్ట్రాటజీతో ఎలక్షన్లు నిలబడతారు, ఈసారి ఎందుకు ఏకగ్రీవం కాలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు, అవినాష్ రెడ్డి గారి మీద కావచ్చు, వీళ్ళ మీద ప్రజలకి ఏమైనా పులివెందుల ప్రజలకు నమ్మకం పోయిందా, లేకపోతే వీళ్ళని వద్దనుకుంటారా, లేకపోతే వీళ్ళకే ఓటేసి గెలిపిస్తారా అన్నది కొంచెం అర్థం కాకుండా ఉంది అంతా. అంటే మనం సినిమాల్లో చూసినట్టు ఒకసారి అదొక కంచుకోట వైఎస్ఆర్ ఫ్యామిలీకి. అది వైఎస్ అవినాష్ రెడ్డి గారికి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, అది వైఎస్ ఫ్యామిలీకి ఎవరికైనా సరే కూడా అదొక కంచుకోట. అటువంటి కంచుకోట దగ్గర పోయి ఇప్పుడు కూటమి టీడీపీ పోటీ చేసి అభ్యర్థిని నిలబెట్టి ఎలక్షన్ కూడా జరుగుతున్నాయంటే ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సింది ఎవరైనా సరే. చిన్న విషయం కాదు ఇది. అంటే మామూలుగా
జడ్పీటీసీ అని అంటే మనందరికీ తెలిసిందే దానికి ఉన్న లెవెల్ కానీ దానికి ఉన్న వాల్యూ. బట్ అక్కడ ఇన్నిసార్లు ఏకగ్రీవం అయిన తర్వాత ఒకటేసారి ఇన్ని ఏళ్ళ తర్వాత ఎలక్షన్ అంటే ఖచ్చితంగా ఆలోచించాల్సిందే ఎవరన్నా సరే. మనం లైట్గా తీసుకొనికనో చిన్నగా తీసుకొనికనో ఎటువంటి ఛాన్స్ లేదు. మళ్ళీ అక్కడ ఉన్న బీటెక్ రవి గారు చాలా సీరియస్గా చాలా ప్రెషియస్గా తీసుకొని ఆయన చేస్తున్న ప్రచారం కావచ్చు, ఆయన ఎన్ని విధాలుగా చేయాలో అన్ని విధాలుగా బీటెక్ రవి గారు సింగిల్ హ్యాండ్తో హ్యాండిల్ చేస్తుండు ఆ పులివెందులని. ప్లస్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా చాలామంది మన గుడ్ మార్నింగ్ ధర్మవరం గారు కూడా అక్కడికి వచ్చి ప్రచారం చేస్తారు. అంటే ఎందుకు ఇంత ప్రెషియస్గా తీసుకురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు ఎవరెవరో వచ్చి అక్కడ ప్రచారం చేయాల్సి వస్తుంది? వాళ్ళకి అంత కంచుకోటు ఉన్నప్పుడు ఏకగ్రీవంగా ఇన్ని రోజులు గెలిచిన నాయకులు కూడా ఇప్పుడు వచ్చి ప్రచారం చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఏందన్నది మీరు కామెంట్లో చెప్తే నేను తెలుసుకుంటా. నాకు కూడా అంత తెలియదు, అక్కడ ఏం జరుగుతుంది ఏందన్నది నాకు కూడా అంత తెలియదు. మీరు కామెంట్లో ఏ కారణం చేత ఎలక్షన్ పెట్టుకోవాల్సి వచ్చింది, ఎలక్షన్ కండక్ట్ చేయాల్సి వస్తుంది, ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా వచ్చి అక్కడ ప్రచారం చేస్తారు, ఒక ఎమ్మెల్యేకి ఒక ఎంపీ ఎలక్షన్లకి ఏ రేంజ్ అయితే ప్రచారం చేస్తారో ఆ రేంజ్లో ప్రచారం చేస్తారు. అక్కడ అవినాష్ రెడ్డి గారు కావచ్చు, ఈయన ధర్మవరం ఆయన కావచ్చు, వీళ్ళందరూ కేతిరెడ్డి గారు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కరని కాదు, అవకాశం దొరికిన ప్రతి ఒక్కరూ ఆడికి వచ్చి ప్రచారం చేస్తారు. ఎందుకు ఇంత ప్రెషర్గా తీసుకోరు అసలు ఆ ఎలక్షన్ని? అంటే భయమా, ఓడిపోతారని భయంతోనా? చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇన్ని రోజులు అక్కడ ఎలక్షన్లే జరగలేదు, ఏకగ్రీవంగానే ఉంది, ఇప్పుడు ఒక క్యాండిడేట్ నిలబడ్డాడు అంటే ఖచ్చితంగా వాళ్ళ స్ట్రాటజీ కావచ్చు, వాళ్ళ ఆలోచన విధానాలు, వాళ్ళ పాలసీలన్నీ వాళ్ళకు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళదేం డౌట్ లేదు, వాళ్ళు క్లారిటీ ఉన్నారు కాబట్టి ఎలక్షన్ జరుగుతుంది. ఇప్పుడు పవర్లో వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి, కూటమి అధికారంలో ఉంది కాబట్టి, అక్కడ ఉన్న టీడీపీ నాయకుడు కూడా ధైర్యం చేసి నిలబడి క్యాండిడేట్ కూడా ఉన్నాడు కాబట్టి వాళ్ళు గెలుస్తారన్న నమ్మకం వాళ్ళకు ఉంది. ఇన్ని సీట్లు వచ్చిన తర్వాత ఇంక గెలవకుండా ఉంటారని చెప్పి ఎవరు అనుకుంటారు? ఖచ్చితంగా అది గెలిచే సీట్ అని చెప్పి వాళ్ళు ఉన్నారు. ఎట్లన్నా సరే గెలవాలి అని చెప్పి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఫైనల్గా ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు గెలవాలి, ఎందుకు కూటమి ఓటేయాలి, ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటేయాలనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. అక్కడున్న వాళ్ళ పరిసరాలు, వాళ్ళ అవసరాలు బట్టి ఎలక్షన్ జరుగుతాయి. ఇన్నిసార్లు కనుక ఏకగ్రీవంగా ఎన్నుకున్న వ్యక్తి కనుక కరెక్ట్గా పనిచేసి ఉంటే మేబీ ఈరోజు ఎలక్షన్ జరగకపోతున్నాము. కూటమి ప్రభుత్వం కాదు, ఎవరు వచ్చినా సరే కూడా ఇప్పుడు ఒక మన ఇంట్లో మనమే తోపన్నప్పుడు మనమే తోపులాగా ఉండాలి. విరేటుడు వచ్చి మన ఇంట్లో చక్కబెడుతున్నట్టే సంథింగ్ రా, అది ఏం జరిగింది, ఎట్లా జరిగింది అన్నది మనకి ముందున్న దానిలో తెలుస్తుంది. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ ఇంటెలిజెన్సీ ప్రకారం కావచ్చు, ప్రజెంట్ నడుస్తున్న దాని డిస్కషన్ ప్రకారం కావచ్చు, కూటమి ప్రభుత్వమే ఆధిక్యం అయితే చేయబోతుందని చెప్పేసి అయితే మాత్రం చాలా క్లియర్గా అక్కడున్న లోకల్ వాళ్ళు మాట్లాడుకున్నారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది అడిగినా ఏంది ఇట్లా ఫస్ట్ టైం అవుతుందంటే జడ్పీటీసీ ఎలక్షన్స్, మరి ఏంది ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉందని చెప్పి అంటే వాళ్ళు కూడా ఈసారి ఖచ్చితంగా టీడీపీ చాలామంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలిసిన వాళ్ళు కూడా నాకు చాలామంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు కూడా అడిగినా ఏంది ఇట్లా నడుస్తుందంట, ఇట్లా ఎలక్షన్లు పెడుతున్నాడు కదా, ఇప్పుడు 95 నుంచి ఇప్పటిదాకా అలా అన్ని ఏకగ్రీవాలంటే కదా, ఇప్పటివరకు ఎప్పుడు ఎలక్షన్ జరగలేదంటే ఫస్ట్ టైం జరుగుతుందంటే కదా ఈ 25 yearsలో ఏందనంటే, అవును సార్ జరుగుతుంది, ఈసారి ఖచ్చితంగా టీడీపీ మంచి పట్టు మీద ఉంది సార్, గెలుస్తారని కడుకున్నారు. చూద్దాం, నేను చెప్పేసి నువ్వు చెప్పినని చెప్పి గెలిచేది కాదు, అది ప్రజలు డిసైడ్ చేస్తారు. కాబట్టి ఈ పులివెందుల రాజకీయం, జడ్పీటీసీ రాజకీయం ఏం దాకా పోతుందని చూద్దాం. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.